వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ రాజేష్. ప్రస్తుతం మనం బంజారాహిల్స్ పిఎస్ దగ్గర ఉన్నాం. గత అర్ధరాత్రి సేవ్ కేబీఆర్ పేరుతో పెద్ద ఎత్తున ఉద్యమం గత కొంతకాలంగా కొంత ఎన్విరాన్మెంటలిస్టులు అట్లాగే కొంతమంది ప్రొటెస్టులు చేస్తున్నారు. ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా అర్ధరాత్రి అందరూ నిద్రపోతున్నటువంటి టైంలో హైదరాబాద్లో నడి మధ్యన ఇవాళ పెద్ద ఎత్తున చెట్లు నరికివేత కార్యక్రమం జరుగుతోంది. ప్రతిరోజు ప్రతినిత్యం ఈ ఘటన జరుగుతూనే ఉంది. ఈ క్రమంలో ప్రతిరోజు దాన్ని వాళ్ళు వెలికి తీస్తున్నారు, ప్రతినిత్యం ప్రొటెస్టులు చేస్తూ ఉన్నారు. సో ఈ క్రమంలో సేవ్ కేబీఆర్ పేరుతో పెద్ద ఎత్తున ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నటువంటి నేపథ్యంలో గతంలో హెచ్సియు ఏ విధంగా అయితే జరిగిందో అదే తీరుని ఇవాళ సేవ్ కేబీఆర్ ఉద్యమం కొంత ఊపందుకుంటోంది. సోషల్ మీడియా కేంద్రంగా జరుగుతున్నటువంటి ఉద్యమాన్ని అణచివేసే దిశగా ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం అక్రమ కేసులు ఇవాళ ఆ ఉద్యమకారుల మీద పెడుతున్నటువంటి నేపథ్యం. ఎవరైతే విజయ్ మల్లంగి ఉన్నారో విజయ్ మల్లంగితో పాటుగా నలుగురిని, దుర్గా ప్రసాద్తో పాటుగా మరో ఇద్దరు ముగ్గురిని, మొత్తం నలుగురిని ఇవాళ పోలీస్ స్టేషన్లో అక్రమంగా అరెస్ట్ చేసినటువంటి నేపథ్యం. గతంలో ప్రధాని నరేంద్ర మోదీ వచ్చిన రోజు కూడా అక్రమంగా లేకుంటే పర్మిషన్ లేకుండా డ్రోన్ ఎగరేశారనేది ఒక నెపం అయితే, ఇంకొక నెపం ప్రధానంగా ఇవాళ గత అర్ధరాత్రి చెట్లు కొడుతున్నటువంటి నేపథ్యంలో వాళ్ళని అడ్డుకొని వాళ్ళతోటి డబ్బులు డిమాండ్ చేశారని ఉల్టా కేసులు స్టేట్మెంట్లు రికార్డ్ చేసి అక్రమంగా ఇవాళ కేసులు పెడుతున్నటువంటి నేపథ్యం. కేబీఆర్తో పార్టిసిపేట్ చేసి ప్రతిరోజు నిత్యం ఉద్యమించినటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. మీరు ఎట్లా చూస్తున్నారు బ్రదర్? సో మీరు సేవ్ కేబీఆర్ చేస్తున్నారు, ఎట్లా చూస్తున్నారు? నాకు చెట్లు ఉండాలి, మెయిన్గా పీస్ఫుల్గా ఉండాలి, నేచర్ మొత్తం బాగుండాలి అని చెప్పి నేను అనుకుంటున్నాను. అది చెట్లు అన్నీ బాగుంటేనే మేము కూడా అందరం బాగుంటాము. వీ వాంట్ నేచర్ మోర్. సో ఏంటి ఇవాళ సేవ్ కేబీఆర్ పేరుతో లంగ్స్ ఆఫ్ హైదరాబాద్ని కాపాడాలనే ప్రయత్నం చేస్తున్నారు మీరందరూ కూడా. సో దీన్ని కూడా ఇవాళ అక్రమ కేసులు పెట్టి అంచివేసే ప్రయత్నం జరుగుతుంది. మీరు ఏ విధంగా చూస్తున్నారు? సార్ నేనైతే అడ్వకేట్ అండి. మార్నింగ్ 11 o'clock 10:30కి అట్లా వచ్చాను ఇక్కడికి. సో పోలీసులతో కూడా మాట్లాడడం జరిగింది. ఏం జరిగింది అని అడిగితే పోలీసులు ఏం చెప్తున్నారంటే మార్నింగ్ 2:30 AM ఆ టైంకి వీళ్ళు వర్క్ అబ్స్ట్రక్ట్ చేశారని ఆ ట్రీ ఫెల్లింగ్ చేసే కాంట్రాక్టర్ క్రిమినల్ కంప్లైంట్ ఇస్తే వీళ్ళు కేసు బుక్ చేసామని చెప్పారు. చెప్పిన తర్వాత దేవర్ గుడ్ ఇనఫ్ యాక్చువల్లీ టు లెట్ మీ టాక్ టు ద పీపుల్ దట్ వర్ డిటైన్డ్. అరెస్ట్ కూడా కాదు, డిటైన్ అయ్యారు. ఎందుకంటే వాళ్ళు కేసు కట్టారని వెళ్ళి నాకు చెప్పారు. కేసు నేను ఎఫ్ఐఆర్ నెంబర్ అడిగాను, ఇవ్వలేదు, ఏం చెప్పలేదు. కాకపోతే పోలీసులు ఏం చెప్పారంటే ఇంకొక 8-9 మంది ఉన్నారు, మొత్తం 14 మంది అక్యూజ్డ్ కేసులో, వాళ్ళ పేర్లు వీళ్ళు చెప్తే కానీ వీళ్ళని వదిలిపెట్టము అట్లా చెప్పారనమాట. సో మొత్తం ఉద్యమించినటువంటి అందరినీ కూడా లోపల వేసేయాలనే ఒక కార్యాచరణతో జరుగుతున్నట్టు కనిపిస్తుంది. ఎందుకంటే ఫస్ట్ మార్నింగ్ అరెస్ట్ చేసిన ఒక పర్సన్నే, ఆ తర్వాత ఏం జరిగిందని ఇంకొక అతను వచ్చాడు, అతను లోపలేశారు. ఆ తర్వాత మార్నింగ్ ఇంకొక 10 గంటలకో 9:30కో ఇంకొక ముగ్గురు వచ్చారు. ఏం జరిగిందని అడిగిన పాపానికి వాళ్ళని కూడా డిటైన్ చేశారు. మొత్తం 5 ఇప్పుడు లోపల ఉన్నారు, ఇంట్రోగేషన్ రూమ్లో ఉన్నారు. వాళ్ళతో నేను మాట్లాడడం కూడా జరిగింది, కోఆపరేట్ చేయండి అని చెప్పాను. మీకు ఏమేమి తెలుసో చెప్పండి అని చెప్పాను. కాకపోతే ఇక్కడ పాయింట్ ఏంటంటే ఆ 9-10 మంది ఎక్స్ట్రా వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ డీటెయిల్స్ తెలిస్తే తప్పితే పోలీసులు నేను మిమ్మల్ని వదిలిపెట్టను అని పోలీసులు అనే పందాల పోలీసులు ఉన్నారు. వీళ్ళు ఏంటంటే మేము సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే వాళ్ళు వచ్చిన వాళ్ళు, మాకు వాళ్ళ గురించి ఏమి తెలియదు, పర్సనల్గా కాంటాక్ట్స్ కూడా లేదు, మేము చెప్తే వాళ్ళు నమ్మట్లేదు అనేది వీళ్ళ వర్షన్. సో ఐ థింక్ తర్వాత ఇంకొక అడ్వకేట్ కూడా లోపలికి వెళ్ళారు, ఎఫ్ఐఆర్ అయింది, ఎఫ్ఐఆర్ నంబర్ ఇచ్చినట్టున్నారు. సో అకార్డింగ్లీ విల్ టేక్ లీగల్ యాక్షన్ ఆల్సో. కానీ ఈ విధంగా సేవ్ కేబీఆర్ పేరుతో వాళ్ళు న్యాచురల్గా ఉండాలి, నేచర్ని కాపాడాలి, ప్రజలకి ఊపిరితిత్తులు లాంటి ఈ యొక్క హైదరాబాద్ ఊపిరితిత్తుల్ని కాపాడాలని అంటుంటే దాన్ని ఈ విధంగా ప్రభుత్వం వీళ్ళని ఇట్లా కేసులు పెట్టి భయపెట్టి అణచివేసే పరిస్థితిని మీరు ఏ విధంగా చూస్తున్నారు? అణచివేత కూడా కాదు సార్. నేను యాక్చువల్లీ ఈ హెచ్సిటీ ప్రాజెక్ట్ అనౌన్స్ అయినప్పుడు కూడా చాలామంది ప్రాపర్టీస్ కోల్పోతున్నప్పుడు కూడా చాలామంది మా క్లయింట్సే. చాలామందిని వాళ్ళు టీడీఎస్ తీసుకోండి, మేము ఫెయిర్ కాంపెన్సేషన్ ఇవ్వమని కూడా ఫోర్స్ చేశారు. అది అలా ఉండంగా ఇక్కడ చెట్లు కూడా కొట్టేస్తున్నారని తెలిసింది నాకు. ఐ వాజ్ కన్ఫ్యూజ్డ్, ఎందుకంటే ఇది రిజర్వ్ ఫారెస్ట్ యాక్ట్ కింద ఉన్న ఏరియా, అసలు అది ముట్టుకోకూడదు. దాన్ని తెలివిగా 6 ప్రాజెక్ట్స్ కింద స్ప్లిట్ చేసి ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ జరగకుండా, పబ్లిక్ హియరింగ్ లేకుండా చాలా చాకచక్యంగా చాలా ప్లాన్డ్గా చెట్లు కొట్టడం జరుగుతుంది. కానీ ఇది లీగల్గా కానీ ఎథికల్గా కానీ కరెక్ట్ అయితే కాదు, 100% కాదు. కానీ నేను విజయ్తో మాట్లాడా, గత రాత్రి జరిగినప్పుడు దుర్గా ప్రసాద్ అతను మాత్రమే పోలీసులు తీసుకొచ్చారు. ఆ టైంలో మేము అక్కడ ఏమీ చేయలేదు, సైలెంట్ ప్రొటెస్టే మాత్రమే చేశాము, ఏమీ చేయలేదు. కానీ ఇవాళ మేము కావాలనే చేసినట్టుగా ఉల్టా కేసు పెట్టారు మా మీద అనేది చెప్తున్నారు. జరిగింది ఏంటి, విజయ్ ప్రకారం ఏంటంటే నేను కూడా అదే చెప్పా. ఫస్ట్ ఒకరిని అరెస్ట్ చేశారు, విజయ్ వాలంటరీగా పోలీస్ స్టేషన్కి వచ్చాక విజయ్ని అరెస్ట్ చేశారు. విజయ్ని వాళ్ళు పిలవని కూడా పిలవలేదు.
ఆ తర్వాత ఇంకొక ముగ్గురు వచ్చారు, ఏం జరిగిందో చూద్దామని, అప్పుడు వాళ్ళని అరెస్ట్ చేశారు. ఇప్పుడే వాళ్ళు ఏం చెప్తున్నారంటే అక్కడ ఉండే వర్కర్స్ని, కాంట్రాక్ట్ వర్కర్స్ వాళ్ళని వీళ్ళు డబ్బులు డిమాండ్ చేశారు, ఎక్స్ట్రాక్ట్ చేశారు అని ఫేక్ కేసు పెట్టడానికి ట్రై చేస్తున్నారు. అది. సో ప్రస్తుతం మనతో పాటు ఇంకా కొంతమంది సేవ్ కేబీఆర్ సంబంధించి కూడా ఉన్నారు ప్రొటెస్టర్స్. మేడం, మీరు ఎట్లా చూస్తున్నారు బంజారా స్పేస్లో ఇవాళ విజయ్తో పాటుగా వచ్చిన వాళ్ళందరినీ అరెస్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది, మీరు ఎట్లా చూస్తున్నారు ఈ వ్యవహారం? అంటే ఇప్పుడు పర్యావరణం కోసం పోరాడుతుంటే ఇలాంటి కేసులు పెట్టి రాంగ్ మమ్మల్ని చూపించడానికి ట్రై చేయడం ఎంతవరకు కరెక్ట్ అండి? మేము జస్ట్ కేబీఆర్ చుట్టూ ఉన్న ప్లాంట్స్ని కొట్టేయొద్దు, అవి మాకు కావాలి, ప్రాజెక్ట్స్ వద్దు, ఇలాంటి ప్రాజెక్ట్స్ పర్యావరణానికి దెబ్బతీస్తుంది, ఇలాంటివి వద్దు అని కాపాడుకోవడానికి ప్రయత్నిస్తుంటే మా మీద ఇలాంటి తప్పుడు కేసెస్ పెట్టి పోలీస్ స్టేషన్లో కూర్చోపెట్టడం అనేది ఎక్కడి వరకు కరెక్ట్ అండి? మీరు ఒకసారి ఆలోచించండి, మన అర్బన్ ప్లానింగే రాంగ్. అన్ని కంపెనీస్ తీసుకొచ్చి హైదరాబాద్లో పెట్టేస్తే ఇన్ని బిల్డింగ్స్ 50 ఫ్లోర్స్ 60 ఫ్లోర్స్ కడుతూ ఉంటే అందరు జనాలు హైదరాబాద్లోనే డంప్ చేస్తూ ఉంటే డెఫినెట్గా మీరు ఇలాంటి ప్రాజెక్ట్స్ కావాలని అనిపిస్తుంది. ఫస్ట్ ఇక్కడ అర్బన్ ప్లానింగే రాంగ్ ఉన్నప్పుడు డెఫినెట్గా ఇలాంటి ప్రాజెక్ట్స్ వస్తాయి. కానీ ఇట్లా అక్రమ కేసుల్ని ఈ విధంగా కేసులు పెట్టి భయపెట్టి అందరిని లోపల వేస్తే ఖచ్చితంగా భయపడే అవకాశం ఉంటుందా మీ ప్రొటెస్టర్స్ అందరూ కూడా? భయపడవలసిన అవసరమే లేదు, మేమేం తప్పు చేయట్లేదు, ఇది మా రైట్. నేచర్ని కాపాడుకోవడం మన రైట్. మనం ఆల్రెడీ చూస్తున్నాం మన నేచర్ ఎంత దెబ్బతినిందో, ఎన్ని రకాలుగా మనము డిస్టర్బ్ అవుతున్నామో. ఐ మీన్ పొల్యూషన్ వైజ్ కానీ, వాటర్ వైజ్ కానీ, అంత పాయిజనస్ ఫుడ్ తింటున్నాం, రైట్? సో ఇవన్నీ కాపాడుకునే రెస్పాన్సిబిలిటీ ప్రతి సిటిజన్ది ఉంది. సో ఇది గవర్నమెంట్ ప్రజలకి హెల్ప్ చేసే విధంగా ప్రాజెక్ట్స్ చేయాలి కానీ నేచర్ని డిస్ట్రక్ట్ చేసే విధంగా, ప్రజల్ని బాధపెట్టే విధంగా ఉండకూడదు. కానీ సైలెంట్ ప్రొటెస్ట్స్ కూడా ఇవాళ అరెస్ట్ చేయడాన్ని మీకు ఏమనిపిస్తుంది? ఇటువంటి అక్రమ కేసులు పెట్టి అరెస్టులు చేస్తుంటారు ఇది ఎలా తీసుకోవాలో కూడా అర్థం కావట్లేదు. అంటే ఇప్పుడు ప్రాజెక్ట్స్ తీసుకొచ్చి గవర్నమెంట్ ఏం ప్రూవ్ చేయాలనుకుంటుందండి? అంటే ఇంకో విధంగా తీసుకోవాల్సి వస్తుంది, నెగిటివ్గా తీసుకోవాల్సి వస్తుంది. మేము అంటే ఆర్ యూ ట్రైంగ్ టు ఫిల్ యువర్ బ్యాంక్ బ్యాలెన్సెస్ ఆర్ వాట్ ఈజ్ ఇట్? సో రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఏం చెప్తారండి? రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి, సార్ మీరు నేచర్ గురించి ఆలోచించాలి, ప్రజల గురించి ఆలోచించాలి. కేవలం ప్రాజెక్ట్స్ గుడ్డిగా తీసుకొచ్చి ఇంప్లిమెంట్ చేయడం కాదండి, దానికి ఒక లెక్క ఉండాలి. ఎందుకు తీసుకొస్తున్నాము, దీనివల్ల పర్యావరణానికి, నేచర్కి ఏమైనా దెబ్బతీస్తున్నామా అన్న ఆలోచనతో ప్రజలకి అనుగుణంగా ప్రాజెక్ట్స్ తీసుకురావాలి అని కానీ ఇలా ఇంకో రాంగ్ రూట్లో వెళ్ళే విధంగా కాదండి. సో ఇక్కడ ఇంకా కొంతమంది సేవ్ కేబీఆర్తో మూమెంట్లో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు కొంతమంది. ఏం సార్ మీ పేరు? मेरा नाम अली अब्बास है, मैं हैदराबाद का रहने वाला हूँ. हम लोग ये अभी नहीं सर, पिछले हम लोग 8, 9, 10 ईयर्स से सेफ केबीआर मूवमेंट के लिए पीसफुली डेमोन्स्ट्रेट कर रहे हैं. और हमारा पर्पस ये है कि हमारे हैदराबाद के जो पेड़ पौधे हैं वो बचे रहे. आप लोग देख रहे हैं जिस तरीके से ग्लोबल वार्मिंग हो रहा है, क्लाइमेट चेंज हो रहा है, हीट वेव्स आ रहे हैं, ड्राउट्स आ रहे हैं, ये सब चीज़ हम सबको अफेक्ट कर रही है. और इसका वन ऑफ द रीजन्स है जिस तरीके से हम पेड़ों की कटाई कर रहे हैं. और सर मैं आपको ये बोलना चाहूँगा कि पीसफुल प्रोटेस्ट करना हमारा संविधानिक अधिकार है. टू सेव फॉरेस्ट एंड एनवायरनमेंट इज़ अवर फंडामेंटल ड्यूटीज़. तो हमने कभी कोई लॉ को नहीं तोड़ा. हमारा पीसफुल मैसेज है, हम किसी पॉलिटिकल पार्टी से जुड़े हुए नहीं हैं, हम सब वॉलंटियर्स हैं, हम सिटीजन्स हैं. और यहाँ सिर्फ केबीआर में जो 1900 ट्रीज़, 1900 प्लस ट्रीज़ को जो कट कर रहे हैं उसको बचाने की कोशिश कर रहे हैं. ये हमारा अभियान है. సో కాదు, ఇక్కడ ఇవాళ మీరు కొంచెం సైలెంట్ ప్రొటెస్టులు చేస్తున్నప్పటికి కూడా ఇట్లా అక్రమంగా కేసులు పెట్టి మీ తోటి ప్రొటెస్టర్స్ని వచ్చినట్టుగా అరెస్టులు చేయడాన్ని మీరు ఏ విధంగా చూస్తున్నారు? दिस इज़ नॉट गुड सर. अगर आप देखें, मैं जैसा बता रहा था, दिस इज़ अ फंडामेंटल ड्यूटी टू सेव अवर एनवायरनमेंट. आप एक कॉमन सिटीज़न जो किसी पॉलिटिकल बैकग्राउंड से नहीं है, किसी मोटिव को बिलोंग नहीं करता, वो सिर्फ इसी कॉज के लिए आ रहा है कि हमारे हैदराबाद के पेड़ बचे रहें, एनवायरनमेंट अच्छा रहे, पोल्यूशन ना हो. इस तरीके का जब हम काम कर रहे हैं, अगर हम इस तरीके के पीसफुल प्रोटेस्टर्स के ऊपर एक्यूजेशंस लगा रहे हैं, थ्रेटन कर रहे हैं, इंटिमिडेट कर रहे हैं, तो इट्स नॉट अ गुड. इट्स नॉट इवन अगेंस्ट, इट इज़ इनफैक्ट अगेंस्ट द कॉन्स्टिट्यूशन. ऐसा नहीं होना चाहिए. సో ఇక్కడ ఇంకా కొంతమంది ప్రొటెస్టర్స్ ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. ఏంటి మేడం, మీరు ఎట్లా చూస్తున్నారు ఈ అరెస్ట్లని? మరోవైపు మీరు కూడా సేవ్ కేబీఆర్ మూమెంట్లో ఉన్నారు, మీరు ఎట్లా చూస్తున్నారు? వాట్స్ యువర్ నేమ్? Hindi comfortable. Hi, I'm Mitali. So
we were very this arrest was very unexpected. We did not think this would happen because yesterday it was a very peaceful moment. We went there, we politely asked them to stop. We did not do anything, we did not threaten them, we did not do anything that would make us get arrested for it. And of course, the Save KBR movement, that was also again a silent protest. They are giving false accusations, and this is again to delay the process of what they are doing, of course. Like I said yesterday, there were no lights around the whole KBR park. They were cutting in complete dark. Why will that happen? That only happens when you are doing something shady. So I guess this is what they want to do, and the accusations what they are giving are completely false. And we will be fighting. We will stand here as long as they think that we will not. We'll surely be here till the point they lose, and we will surely save the park, save the KBR. Thank you. How you look these arrests? So this was very unexpected for us, and right now we only have said that they are detained as of now because we do not have the information about what they are getting arrested for or anything. They asked us to step out of the station because they didn't wanted us. They also forcibly snatched our mobiles. The people who were there in the morning, they tried to take their mobiles so that they cannot record anything, they cannot have proofs and stuff. So they have been rude, they have been very cruel to us. So that is what is happening since morning. సో ఇది ఇక్కడ చెప్తుంది ఖచ్చితంగా పోలీసులు చాలా నిర్దాక్షిణ్యంగా వివరిస్తారు. వచ్చినంలో వచ్చినట్టుగా డిటైన్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మేమేమో ప్రజల కోసం ఈ యొక్క ఊపిరితిత్తుల లాంటి గ్రీనరీ ఉండాలి, మరోవైపు హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రజల యొక్క మాన ప్రాణాల కోసం ఇవాళ ఖచ్చితంగా ఇటువంటి గ్రీనరీ ఉండాలి అని దాన్ని కాపాడాలనే ఉద్దేశంతో ఇవాళ ఉద్యమిస్తుంటే సైలెంట్ ప్రొటెస్టులు చేస్తున్నప్పుడు కూడా పోలీసులు ఈ విధంగా కేసులు పెట్టి ఖచ్చితంగా వచ్చినట్టుగా ఉదయం నుంచి కొంత వచ్చినట్టు మొబైల్ ఫోన్స్ లాక్కుంటున్నారు, మరోవైపు దౌర్జన్యం చేస్తున్నారు, మరోవైపు ఎవరిని కలిసే పరిస్థితి కనీసం ఏ సెక్షన్ల కింద కేసులు పెట్టారు ఏంటి అనేది కూడా చెప్పనటువంటి నేపథ్యం. ప్రస్తుతం ఇంట్రాగేషన్ రూమ్లో వాళ్ళందరినీ కూడా ఉంచినటువంటి పరిస్థితి. ప్రస్తుతం నేను కూడా బంజారాహిల్స్ పిఎస్లో లోపలికి వెళ్ళి విజయ్తో మాట్లాడి వచ్చినటువంటి సందర్భంగా ఉల్టా అక్కడ ఉన్నటువంటి కాంట్రాక్టర్లతోటి లేదంటే అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ట్రీ కటింగ్ రాత్రి 2 గంటల ఆ ప్రాంతంలో ట్రీ కటింగ్ జరుగుతున్నటువంటి సందర్భంగా మేము ప్రొటెస్ట్ జరపడానికి వెళ్తే అక్కడ వాళ్ళతోటి ఉల్టా మా మీద కొంత స్టేట్మెంట్లు తీసుకొని కేసులు పెట్టారంటూ కూడా ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారని కూడా స్పష్టంగా చెప్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు పోలీసులు అయితే మాత్రం ఇంకా వచ్చిన వాళ్ళందరినీ కూడా ఇవాళ ఆ ఎఫ్ఐఆర్లోకి కొంత ఇంక్లూడ్ చేసే దిశగా ఇంకా ఆన్లైన్లో కూడా ఎఫ్ఐఆర్ని అప్లోడ్ చేయనటువంటి నేపథ్యం చూస్తున్నాం. మొత్తం మీద ఈ యొక్క సేవ్ కేబీఆర్ ఉద్యమాన్ని నీరుగార్చేందుకు పోలీసులు కేసులతో భయపెట్టే ప్రయత్నం అయితే చేస్తున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతోంది. కెమెరామెన్ నాయక్తో రాజేష్, బంజారాహిల్స్ పిఎస్ నుంచి.